హాయ్ అండి. నేనైతే ఈరోజు బియ్యం పిండితో అప్పాలు చేశాను. ఫస్ట్ అయితే పల్లీలు డ్రై రోస్ట్ చేసి పొట్టు అనేది పీకేసుకోవాలి. వెల్లుల్లిపాయ అనేది ఇంత పెద్ద గబ్బమంతా వేసుకోవాలి. అండ్ 3, 4 పచ్చిమిర్చి వాటిని అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, మంచి స్మెల్ కూడా వస్తుంది. నేనైతే ఇక్కడ బియ్యం పిండి 551 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా తీసుకున్నాను. వాటిని వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా ఉన్నాయి కదా పొట్టు తీసినవి, అవి కూడా వేసి మిక్స్ చేయాలి. కొన్ని నువ్వులు అనేది యాడ్ చేసుకోండి. నువ్వులు చాలా మంచిది కాబట్టి ఎన్ని నువ్వులు కావాలంటే అన్ని నువ్వులు అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. వాటర్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకొని దాంట్లోకి నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. బట్ కొంచెం కలిపిన తర్వాత టేస్ట్ అనేది చూసి సాల్ట్ లాస్ట్లో మిక్స్ చేసుకోండి. ముందుగానే పట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం అనేది అస్సలు యాడ్ చేయము. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని అనేది చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద ముద్దలాగా పిండిని తీసుకొని ఒక పాలిథిన్ పేపర్లో కానీ లేకపోతే హ్యాండ్ మీద ప్రెస్ చేయడమో లేకపోతే ప్యాన్ మీద ప్రెస్ చేయడమో కానీ చేసి దానికి లిటిల్ హోల్స్ అనేది పెట్టి వాటిల్లోనే ఆయిల్ వేసి సిమ్లో అనేది వేయించుకోవాలండి. ఈ అప్పాలు చాలా టేస్ట్ బాగుంటాయి. మా మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక ఆంటీ దగ్గర ఈ రెసిపీ నేర్చుకొని చేశారంట. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.